ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 5వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు. రేపు మాఘమాస బహుళపక్ష చవితి తిథి రాత్రి 12:22 వరకు, తదుపరి పంచమి తిథి. ఉత్తర పల్గుని నక్షత్రం రాత్రి 10:57 వరకు, తదుపరి హస్త నక్షత్రం. సుకర్మ యోగం రాత్రి 12:04 వరకు, తదుపరి ధృతి యోగం. భవకరణం మధ్యాహ్నం 12:10 వరకు, తదుపరి బాలవకరణం రాత్రి 12:22 వరకు, ఆపై కాలువకరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశి శ్రవణ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 5:38 నుండి ఉదయం 7:17 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 5:11 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. చంద్రోదయం రాత్రి 9:26, చంద్రాస్తమయం ఉదయం 9 గంటలకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 12:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:22 వరకు, మరలా మధ్యాహ్నం 3:10 నుండి 3:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:22 వరకు. గుళిక కాలం ఉదయం 9:38 నుండి 11:04 వరకు. యమగండం ఉదయం 6:47 నుండి 8:13 వరకు. రేపు ద్విజప్రియ సంకష్టహర చతుర్థి. మాఘమాస బహుళపక్ష చతుర్థి తిథిని ద్విజప్రియ సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. రేపు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి మట్టి గణపతిని సామాన్య దేవపీఠం అంటే మామూలు చెక్కపీఠం మీద ఉంచి గణపతికి షోడశోపచార పూజలు చేస్తారు. రేపు గణపతి పూజ చేయటం వలన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.